మాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర మార్గశిర శుద్ధ చవితి శుక్రవారం. ఈరోజు శ్రవణ నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే చవితి అంటే 4, రాహు అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి, శ్రవణ నక్షత్రం చంద్రమహాదశలో మొదలవుతుంది కాబట్టి చంద్రుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రాహువు, శుక్రుడు, చంద్రుడు కలయిక. ఈ గ్రహాల కలయికలో ఎటువంటి విరోధం లేదు. అందువల్ల ఈరోజు రాహువు సమయం తగ్గలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన తోడకు కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన తోడకు కానీ, వైద్య రంగంలో తోడకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు సమయం తగ్గలనగా కళారంగంలో తోడకు కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన తోడకు కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన తోడకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రుడి సమయం రంగాలనగా సముద్రయానం చేసిన తోట కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన తోట కానీ, వస్త్ర వ్యాపారులు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 18 శుక్రవారం. 18 అంటే 9 కుజుడి అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కుజుడికి సమయం రంగాలనగా వ్యవసాయ రంగంలో ఉండటం కానీ, వ్యవసాయోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన తోట కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉండటం కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన తోట కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంచాంగరీత్యా దుర్ముహూర్తోజ్జానం మనం పరిశీలించినట్టయితే ఈరోజు శుక్రవారం దుర్ముహూర్తం ఉదయం 8:38 అయితే 9:22 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:18 అయితే 1:02 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వర్జ్యం రాత్రి 2:19 అయితే 3:57 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి శ్రవణ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి శ్రవణం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా శుక్రబలం ప్రబలంగా ఉండడం చేత, ఈరోజు శుక్రవారం అవడం చేత అమ్మవారిని, జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సకల శుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా శుక్రవారం ప్రబలంగా ఉంది. అందువలన శుక్రుడు సుక్షేత్రాలైనటువంటి వృషభ, సింహార, తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు మిక్కిలి శుభదాయకంగా ఉండే అవకాశం ఉంది. వీరికి విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి మిత్రక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, అలాగే మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కానీ ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడు శత్రుక్షేత్రాలు అనేటువంటి సింహ, కర్కాటక, ధనస్సు, మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లాల మామిడాడ.